హలో ఎవ్రీవన్. అండ్ నిన్నటి మార్కెట్లో మనం చాలా సెల్ ఆఫ్ కనబడింది లాస్ట్ మూమెంట్లో 3 PM తర్వాత. సో ఈ 3 PM అనేది ఒక టైప్ ఆఫ్ ఇన్సైడర్ న్యూస్ వల్లే అని మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అదే అనుకుంటున్నారు. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ 3 PM ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా చూడండి, ఇక్కడ నేను 5 secondsలో పెట్టి టైం ఫ్రేమ్ చూస్తున్నాను. సో ఈ 5 seconds టైం ఫ్రేమ్లో ఎగ్జాక్ట్లీ 3 PMలో చూడండి. సో ఇంత సెల్ ఆఫ్, ఒక చిన్న గ్యాప్ డౌన్ కనబడింది. ఈ గ్యాప్ డౌన్ అండ్ ఇంత చిన్న క్యాండిల్, అది 12.75 పాయింట్స్ సింగిల్ సెకండ్లో. సో ఈ సింగిల్ సెకండ్ తర్వాత, సో ఎగ్జాక్ట్లీ 3 PM తర్వాత ఇంత మార్కెట్ ఫాల్ జరగడం అనేది ప్రీవియస్ సెషన్స్లో ఇంతకుముందు ఎప్పుడో చాలా డేస్, మంత్స్ బ్యాక్ కనబడింది. సో ఇది ఒక టైప్ ఆఫ్ ఇన్సైడర్ న్యూస్ కూడా అనుకోవచ్చు మనం. అండ్ ఈరోజు జరిగిన యుఎస్ ఇజ్రాయెల్ ఇరాన్ మీద అటాక్స్. సో ఈ రెండు కంట్రీస్ టైఅప్ అయ్యి ఈ కంట్రీ మీద, ఇరాన్ కంట్రీ మీద అటాక్స్ జరగడం అనేది, మిసైల్ అటాక్స్ అండ్ మిగతా విషయాలు ఏవి ఉన్నా నేను అప్డేట్ చేస్తూనే ఉంటాను టెలిగ్రామ్ ఛానల్లో. సో చాలా ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మండే రోజు మార్కెట్స్ ఇంత స్ట్రాంగ్గా బిహేవ్ చేసాయి కాబట్టి. సో ఈరోజు మార్నింగ్ నుంచే నెగిటివ్ న్యూస్ అనేది స్టార్ట్ అయింది అండ్ బిట్ కాయిన్లో కూడా స్మాల్ ఫాల్ కనబడింది. సో ఆ ఫాల్ తర్వాత ఇంకా కంటిన్యూ అవుతుందా లేదా అని చెప్పేసి ఈరోజే డిసైడ్ అవ్వలేం. రేపు మళ్ళీ ఏదైనా సీజ్ ఫైర్ ఉంటే మళ్ళీ మార్కెట్స్ మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏ న్యూస్తో ఉన్నా అని గ్లోబల్ మార్కెట్స్ అనేవి మండే రోజు మార్నింగ్ ఓపెన్ అవుతాయి కాబట్టి, సో అన్ని మార్కెట్స్లో నెగిటివ్ ఇంపాక్ట్ కనబడే ఛాన్స్ ఉంటుంది. మంచి గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. అండ్ మనం అనుకున్న ట్రెండ్ లైన్, మేజర్ ట్రెండ్ లైన్ కూడా నిఫ్టీ బ్రేక్ డౌన్ తీసుకుంది. మేజర్ కీ లెవెల్ ఎక్కడైతే 25,300 to 400 రేంజ్ అనుకున్నామో, ప్రీవియస్ సెషన్స్లో, ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను అదే అనాలిసిస్ చేసి చెప్పాను. సో ఇది ఒక ట్రెండ్ లైన్ ఉంది కదా, ఈ ట్రెండ్ లైన్ నుంచి నిఫ్టీ ఇంకా బ్రేక్ డౌన్ తీసుకుంది. నార్మల్గా ఇది ఒక రేంజ్ నుంచి బ్రేక్ డౌన్ తీసుకోకుండా 25,300 to 25,400. సో ఈ రేంజ్ నుంచి నిఫ్టీ రివర్సల్ అవ్వాలి అనుకున్నాం, కానీ ఈ రేంజ్ నుంచి ఇంకా బ్రేక్ డౌన్ తీసుకుంది అండ్ ఈ మేజర్ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ డౌన్ తీసుకుంది కాబట్టి, సో మోస్ట్లీ ఆ 3 PM ముందే హాఫ్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే కాల్ని బై చేస్తుంటారో వాళ్ళని ట్రాప్ చేసి నిఫ్టీ 3 PM తర్వాత మంచి ఫాల్ కనపడింది. సో స్టాప్ లాస్ అనేది ఇంపార్టెంట్. స్టాప్ లాస్ పెట్టుకొని వారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇందులో ట్రాప్ అయిపోయి కూర్చుంటారు. మండే రోజు మళ్ళీ రివర్సల్ అవుతుందనే హోప్స్తోని. సో ఈ హోప్స్ అనేవి మీరు పుట్ని హోల్డ్ చేసినా, కాల్ని హోల్డ్ చేసినా, సో హోప్ అనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్ ఉండొచ్చు, కానీ మోస్ట్లీ హోప్స్ అనేవి బిల్డప్ అవుతే మాత్రం ఈ నెగిటివ్ మార్కెట్స్ ఇంపాక్ట్స్ ఎలా ఉంటాయో తెలీదు, పాజిటివ్ మూమెంట్స్ కూడా. సో ఇక్కడ గ్యాప్ అప్ కనబడింది కదా, ఈ ఒక 1200 పాయింట్స్ గ్యాప్ అప్, కానీ 600లో ఎక్సిట్ అయిపోయింది నిఫ్టీ మార్కెట్స్ ఆ రోజు, ఎప్పుడైతే ట్రంప్ టారిఫ్స్ విషయంలో ఇండియా రెడ్యూస్ చేసామని చెప్పేసి. ఇప్పుడు జరిగిన విషయం మాత్రం ఒక ఏషియన్ కంట్రీ కాబట్టి, సో మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కాబట్టి కొంచెం స్ట్రాంగ్గా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇది ఒక్కటే కంట్రీ ఇందులో ఇన్వాల్వ్ అయ్యేది, యుఎస్ వెనిజులా మీద అటాక్స్ జరిగినట్టు. సో యుఎస్ అనేది ఇజ్రాయెల్తో టైఅప్ అయి ఈ 2 కంట్రీస్ అనేది ఇరాన్ మీద అటాక్ డిక్లేర్ చేశారు కాబట్టి, సో మిలిటరీ అటాక్స్ కానీ మిగతా ఎయిర్ ఫోర్స్ ఎయిర్ క్రాఫ్ట్ అటాక్స్ కానీ, సో ఈ 2 కంట్రీస్ ఒక్కటే జాయిన్ అయ్యి ఇరాన్ మీద అటాక్స్ జరిగితే ఇరాన్ మళ్ళీ రివర్స్ అటాక్స్ మళ్ళీ స్టార్ట్ చేస్తుంది కాబట్టి, సో మార్కెట్స్ ఇంకా నెగిటివ్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి కూల్ ఆఫ్ అయ్యే వరకు ఆర్ సీజ్ ఫైర్ వచ్చే వరకు మార్కెట్స్ ఎలాంటి పాజిటివ్ థింగ్స్ తీసుకోదు. ఎంత పాజిటివ్ ఉన్నా కానీ మార్కెట్స్ ఇంకా డిప్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మనం నిఫ్టీ లెవెల్స్లో చూసుకుంటే, సో మోస్ట్లీ లాస్ట్ బాటమ్ అనేది ఇక్కడ ఫామ్ అయింది కదా 25,800 700 దగ్గర ఎగ్జాక్ట్లీ. సో ఈ ట్రెండ్ లైన్ నుంచి 25,800 దగ్గర నిఫ్టీ సపోర్ట్ తీసుకుంది. గ్యాప్ డౌన్ తీసుకొని ఎక్స్ట్రా బాటమ్ అవ్వడానికే ప్లాన్ చేస్తుంది. సో ఇది కూడా ఒక బాటమ్ అనుకోవచ్చు మనం 24,400 వరకు. సో ఈ న్యూస్ తొందరగా సీజ్ ఫైర్ అనేది ఇంప్లిమెంట్ చేయకుండా అటాక్స్ అనేవి ఇంకా కంటిన్యూస్గా మూమెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయో తెలీదు, ఇలాంటి నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయో కూడా తెలీదు మనకి. పాజిటివ్గా న్యూస్ రావాలంటే ఖచ్చితంగా సీజ్ ఫైర్ అయినా ఇంప్లిమెంట్ చేయాలి, లేకుంటే కంట్రీస్ అయినా నెగోషియేషన్స్, యుఎస్ అండ్ ఇరాన్ ఇజ్రాయెల్ నెగోషియేషన్స్కి వస్తే మాత్రమే
న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ మీద కానీ మిగతా విషయాల్లో కానీ నెగోషియేషన్స్కి వస్తే బెటర్ ఉంటుంది. అప్పుడు మార్కెట్స్ రికవర్ అవ్వడానికే ప్లాన్ చేస్తాయి. కానీ ఇలానే న్యూస్ అన్సర్టెనిటీ ఫామ్ అయ్యేంత వరకు నిఫ్టీ గ్యాప్ డౌన్ తీసుకోవడం మళ్ళీ వోల్టైల్గా మళ్ళీ బుల్ రన్ అవ్వడం అండ్ మళ్ళీ క్రాష్ అవ్వడం, సో ఇలానే జరుగుతూ ఉంటుంది. సో నిఫ్టీ ఎప్పుడైతే మోస్ట్లీ బాటమ్ అవుట్ అవుతుందో అక్కడ నుంచే రివర్సల్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మనం ఇంకొక మేజర్ డిప్ కనబడే ఛాన్స్ ఉంటుంది సో కమ్మింగ్ ఫ్యూచర్ డేస్లో కూడా. సో ఈ డిప్ తర్వాతే మళ్ళీ రికవర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో మెయిన్లీ నేను ప్రీవియస్ సెషన్స్లో ఈ పోయిన వీక్ వీడియోస్ మొత్తంలో ఒక వీడియోలో అదే చెప్పాను. సో 25,400 అనేది కీ లెవెల్లో యాక్ట్ చేస్తుంది. సో మార్కెట్ ఇక్కడికైనా మూవ్ అవ్వాలి, లేకుంటే మంచి బాటమ్ అవుట్ అయ్యి నిఫ్టీ మళ్ళీ రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని. ఒకవేళ అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ లాగా బిహేవ్ చేస్తే మాత్రం సో ఖచ్చితంగా 24,000 కాదు, ఇంకా చాలా డిప్కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అనేవి ఒక ఆయిల్ మీదనే కాకుండా మిగతా న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ మీద కూడా డిపెండ్ అయ్యాయి కాబట్టి అక్కడ కూడా అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఇన్వెస్టర్స్ ఎవరైనా కానీ ఈ న్యూస్ అనేది పాజిటివ్గా మళ్ళీ నెగోషియేషన్స్ కానీ లేకుంటే కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ సీజ్ ఫైర్ అనేది ఇంప్లిమెంట్ చేసే వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ నెగిటివ్ న్యూస్లో బై అండ్ డిప్ అని చేసుకుంటూ వెళ్తే అది ఏ డిప్ వరకు వెళ్తుందో తెలీదు. మ్యాక్సిమం మనకి నెగిటివ్ ఇంపాక్ట్ అవుతే మన పోర్ట్ఫోలియో కూడా ఇంపాక్ట్ అవుతుంది. సో నెగిటివ్ సెంటిమెంట్స్ అనేవి పాజిటివ్ అయ్యేంత వరకు ఇన్వెస్టర్స్ కొంచెం ఈ మార్కెట్స్కి దూరంగా ఉంటే బెటర్. అండ్ ట్రేడర్స్ కూడా వోల్టాలిటీని తట్టుకునే అంత క్యాపిటల్ని రెడీ చేసుకొని మినిమం క్యాపిటల్తో కొన్నిసార్లు ట్రేడ్ చేస్తే బెటర్. సో ప్రతిరోజు ఒకలాగా ఉండదు. మండే మార్నింగ్ మాత్రం ఒక టైప్ ఆఫ్ గ్యాప్ డౌన్ చూసుకునే ఛాన్స్ ఉంటుంది. మినిమం ఒక 100 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ అటాక్స్ అనేవి ఇంకా కంటిన్యూస్గా రేపు సండే రోజు కూడా ఇలానే కంటిన్యూ అవుతే మండే రోజు మార్నింగ్ ఒక 500 to 300 ఈ గ్యాప్ డౌన్ కూడా చూసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో లాస్ట్ నిఫ్టీ మాత్రం 25,600 బిలో కూడా వెళ్ళి రివర్సల్ అయింది ఫాస్ట్గా. సో మళ్ళీ మండే రోజు కూడా మనం అదే చూసుకోవచ్చు, రివర్సల్ అవుతుందా లేదా అని చెప్పేసి. సో అందరూ జాగ్రత్తగా ఉండాలి. పాజిటివ్ న్యూస్ వచ్చేంత వరకు ఎలాంటి కాల్స్లో ట్రాప్ అయిపోవడం మనం అవాయిడ్ చేస్తే బెటర్. అండ్ ఇన్వెస్టర్స్ కూడా కొంచెం పాజిటివ్ న్యూస్ వచ్చేంత వరకు కనీసం ఇది రివర్సల్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకి పాజిటివిటీ క్యాండిల్స్ కనబడతాయి ఈజీగా. సో మంచి రివర్సల్ క్యాండిల్ కనబడుతుంది. అండ్ పాజిటివ్ న్యూస్ వచ్చేంత వరకు ఎలాంటి బయింగ్స్ చేసుకోవడం అనేది అవాయిడ్ చేస్తే బెటర్. మెయిన్లీ కాల్ బై చేసిన వాళ్ళైనా పుట్ని సెల్ చేసిన వాళ్ళు ఇంకా మేజర్ డేంజరస్ పొజిషన్లో ఉంటారు. మండే రోజు గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతా మాత్రం పుట్లో ప్రీమియం అనేది ఫాస్ట్గా గెయిన్ అవుతుంది. అండ్ కాల్ ప్రీమియమ్స్ అనేవి లూజ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి అవి ఎంత లూజ్ అయినా అని మోస్ట్లీ 0 అవుతాయి మ్యాక్సిమం. కానీ సెల్లింగ్లో మాత్రం ఈ పుట్లో సెల్లింగ్ చేస్తే మాత్రం ఆ ప్రీమియం స్పైక్ అవుతాయి కాబట్టి ఎక్సిట్ పొజిషన్ కూడా దొరకదు మనకి. అంత ఫాస్ట్గా ప్రీమియం అనేది రైజ్ అవ్వడం జరుగుతాయి. ఆప్షన్ బయింగ్ చేసిన వాళ్ళకి మ్యాక్సిమం లిమిటెడ్ క్యాపిటల్ కాబట్టి 0 అవుతాయి. కానీ ఆప్షన్ సెల్లర్స్కి మాత్రం ఇది డేంజరస్ ట్రాప్. మార్నింగ్ మోస్ట్లీ గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నేను ప్రీవియస్ సెషన్స్లో కూడా అదే చెప్తున్నాను. మార్కెట్ ఇంత రిజెక్షన్స్ తీసుకుంటుంది అంటే ఇది ఒక అండ్ మంచి మార్కెట్ ప్యాటర్న్స్ కూడా కనబడ్డాయి మనకి. ప్రీవియస్ సెషన్స్లో నేను అదే చెప్పాను. ఎందుకంటే ఇంత రివర్సల్ అయింది అండ్ మళ్ళీ రివర్సల్ వస్తుంది అండ్ మంచి రియాక్షన్స్ కూడా తీసుకుంటుంది కాబట్టి నిఫ్టీలో సంథింగ్ నెగిటివిటీ బిల్డప్ అవుతుంది. అండ్ ఇక్కడ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కానీ మీద ఏదైనా నెగిటివ్ న్యూస్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనుకున్నాం. సో అదే జరుగుతుంది. మండే మళ్ళీ గ్యాప్ డౌన్. ఎందుకంటే మిగతా కంట్రీస్ ఈ నైబరింగ్ కంట్రీస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఈ ఇరాన్ చుట్టుపక్కల ఉన్న జోర్డాన్, బహ్రెయిన్ అండ్ ఈ కంట్రీస్లో కూడా రివర్సల్ అటాక్స్ జరగడం అండ్ యుఎస్ బేసెస్ ఉన్నాయి కదా, సో అక్కడ కూడా ఇంపాక్ట్ అవుతాయి. ఈ కంట్రీస్లో డైరెక్ట్ ఇంప్లిమెంట్ కాకుండా ఇండైరెక్ట్గా కంట్రీ మీదనే ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే యుఎస్ బేసెస్ అనేవి వేరే కంట్రీస్లో నైబరింగ్ కంట్రీస్లో అరేంజ్ అయ్యాయి కాబట్టి అండ్ ఇరాన్ ఆ యుఎస్ ఎయిర్ బేసెస్ కానీ మిగతా బేసెస్ కానీ వాటి మీద అటాక్ చేయడానికి ఇరాన్ రెడీ అవుతుంది. అండ్ ఇజ్రాయెల్ మోస్ట్లీ సపోర్టింగ్ క్యారెక్టర్ కాబట్టి ఇజ్రాయెల్ కూడా యుఎస్తో కలిసి అటాక్ చేయడానికి ప్రిపేర్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇరాన్ అండ్ యుఎస్ అనేది నెగోషియేషన్స్కి వస్తారో అప్పుడే
ఈ చిన్న అటాక్స్ అనేవి కూల్ ఆఫ్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఇంకా కూల్ ఆఫ్ అవ్వకుండా మళ్ళీ రివర్సల్ అటాక్స్ జరిగితే మాత్రం మార్కెట్స్ ఇంకా చాలా బ్యాడ్గా రియాక్ట్ అవుతాయి. అండ్ ఓవరాల్ గ్లోబల్గా క్రూడ్ ఆయిల్స్ ఇంపాక్ట్ అవుతాయి. ప్రతి ఒక్క మార్కెట్ ఇంపాక్ట్ అవుతుంది గ్లోబల్లీ. గోల్డ్ సిల్వర్స్ సడన్ రైజ్ అవుతాయి. అండ్ ఈ డిఫెన్స్ స్టాక్స్ కూడా మంచి రైజింగ్ అవుతాయి. సో ఓవరాల్ మార్కెట్ అనేది హాఫ్ ఆఫ్ ద మార్కెట్స్ పాజిటివ్ ఇంపాక్ట్ అయినా మోస్ట్లీ గ్లోబల్ స్టాక్ మార్కెట్స్ అనేవి నెగిటివ్ ఇంపాక్ట్ అవుతాయి. సో అందరు చూసుకోవాలి, మండే రోజు జాగ్రత్తగా ఉండాలి. ఈ 2 days ఎప్పుడైనా ఈ సాటర్డే సండేస్ వస్తేనే ఇలాంటి నెగిటివ్ థింగ్స్ అనేవి ఎక్కువ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ప్రీవియస్ ప్రతి ఒక్క మంత్లో జరిగిన నెగిటివ్ న్యూసెస్ అనేవి అండ్ ఇంప్లిమెంటేషన్స్ అనేవి ఈ సాటర్డే సండేసే జరుగుతాయి. సో ఓవర్ నైట్లో పొజిషన్ తీసుకోపోవడం బెటర్ ట్రేడర్స్ ఎవరైనా ఉంటే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. సో మోస్ట్లీ ప్రీవియస్ వీడియోలో చాలామంది వీడియో చూశారు, కానీ తక్కువ మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేశారు. సో ఈ వీడియో కూడా మంచిగా మీకు ఏమైనా నాలెడ్జ్ వస్తుందనుకొని సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఎవరికైనా ఇంపార్టెంట్ అనుకుంటే న్యూస్ని షేర్ చేయండి. మళ్ళీ మండే రోజు ట్రేడింగ్ సెషన్లో వెళ్దాం. అండ్ థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ టు ఆప్షన్ తెలుగు.